హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మార్నింగే లేచినాను ఫ్రెండ్స్. మార్నింగే లేచి తలకి స్నానం చేసేసి ఇల్లు తుడుచుకోవాలనేసి దాంట్లో నేను సాల్ట్ వేసినాను, టర్మరిక్ పౌడర్ వేసినాను. సాల్ట్ వచ్చేసి మనము దేవుడి కాడ పెట్టిందే మనం వేయాలి. దేవుడికని మనము సపరేట్గా అమావాస్యకి పౌర్ణమికి సాల్ట్ తీసుకుంటామే అది వేయాలి ఫ్రెండ్స్. అంతేగాని వంటదంతా వేయకూడదు. పసుపు కూడా అంతే, దేవుడికి మనము తీసుకుంటాం కదా, అదే పూజకని తీసుకునేది. అది యేసేసి నేను క్లీన్‌గా తుడుచుకుంటా ఉన్నా. పొడ లేకుండా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ ఇట్టా. తుడుచుకుంటే క్లీన్‌గా తుడవాలి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి వచ్చేకి అవద్ది కదా! నమ్మకం పెడితే అవుతది ఫ్రెండ్స్. నీళ్ళు వాటర్ పోసేసి క్లీన్ చేసుకున్నాను. తర్వాత పసుపు ఉంది కదా! పసుపు వేసుకుంటే మళ్ళా కుంకుమ పెట్టుకొని ముగ్గేసుకుంటే ఏ గాలి రాదు. ఏది లోపల ఇంట్లోపల నెగెటివ్ ఉన్నిందా ఆ నెగెటివ్ అంతా పోతది. దిష్టి గూడా ఉండదు ఫ్రెండ్స్. ఇట్లా చేసుకుంటే చాలా మంచిది. మనకే బెనిఫిట్ గూడా ఉంది దీంట్లోనే. ఏ నెగెటివ్ ఉందా ఆ నెగెటివ్ అంతా పోయి పాజిటివ్ అనేది వస్తది. ఇప్పుడు ఒక బౌల్‌లో కల్లుప్పు తీసుకొనేసి దాంట్లో పసుపు, కుంకుమ ఏసేసి మనము దేవుడి రూమ్‌లో పెట్టుకోవచ్చు. మళ్ళా ఇంకో బౌల్‌లో సేమ్ అదే ప్రాసెస్ చేసేసి బయట పెట్టినా గూడా చాలా మంచిది. ఏ కళ్ళు దిష్టి ఏం ఉండదు. ఇట్ట గాని చేసుకున్నామనుకో. మళ్ళా మస్టా రోజొచ్చేసి అంటే 3 రోజులు అవ్వాలి. 3 డేస్ అవ్వాలి. ఇప్పుడు పౌర్ణమికి చేసినామా 3 రోజులైనాక 3 రోజులు కంప్లీట్ అవ్వాలి. నాలుగో రోజొచ్చేసి మనము ఎవరు తిరగరు జూడు, ఆ జాగాలో వేసేసి మనం ఆ కల్లుప్పు ఆడ ఏసేసి తిరిగి చూడకుండా ఇంటికొచ్చి నీళ్ళు పోసుకొని దేవుడికి దండం పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇట్లా చేస్తాను. నేనెప్పుడూ ఇట్లా చేస్తాను. చూడండి, నేను దేవుడి రూమ్‌లో పోయేసి ఆ పటాలంతా ఎత్తినాను. ఎత్తేసేసి అది పటాలంతా తుడుచుకుంటా ఉన్నా. ఇట్లా తుడుచుకొనేసి దేవుడి సామాన్లుండయి. దేవుడి సామాన్లొచ్చేసి నేను పెద్దలియి అది బాగా క్లీన్ చేసుకున్నాను. ఎండలో పెట్టినాను. అందుకే బాగా ఆరాలి. అట్లా తుడవాలి. నీళ్ళగా ఉండకూడదు. అది కూడా దేవుడికి దీపారాజన గాని అయన్నీ ఉంటాయి కదా! ప్లేట్లు, మళ్ళా చిన్న చిన్న విగ్రహాలకి మాత్రం మనము ఫస్ట్ నీళ్ళు పోయాలి. వాటర్ పోసేసి తర్వాత మళ్ళా పాల అభిషేకం చేస్తే మంచిదెట్ట. నేనైతే అట్టే చేస్తాను ఫ్రెండ్స్. నాకాడ విగ్రహం ఉంది. అట్లా చేసుకుంటాను. అట్లే దేవుళ్ళకి చేస్తే ఇట్ట పద్ధతిగా బాగుంటది. ఈ కాలంలో దేవుడిని ఎవరు నమ్మతారు? 100కి ఒక 50 మెంబర్స్ ఏమో నమ్మతారు. దేవుడు ముందు, ఆనికి తర్వాత మనము. ఇప్పుడు దెయ్యాలుంటే దేవుడు ఉండే ఉంటది ఫ్రెండ్స్. దేవుళ్ళంటే నాకు చాలా ఇష్టము. బాగా పూజలు చేస్తాను నేను. దేవుడు మనకి శక్తి ఇయ్యాలి. ఒళ్ళు బాలేకుండా ఉంటే సాలు, మనకి కాళ్ళు చేతులు ఉంటే సాలు. ఏదో ఒక పని చేసుకొని బతుక్కోవచ్చు కదా! మంచి అనేది మనం చేయాలి. చెడు చేసినామనుకో అసలా తల్లి కాడ ఈ ఆటలంతా సాగు ఫ్రెండ్స్. పవర్‌ఫుల్ దుర్గా పరమేశ్వరి ఆ తల్లి అంటే నాకు భలే ఇష్టము. మీకే తెలుసు. ఎన్నో వీడియోలు కూడా నేను చెప్పినాను. ఈ తల్లి కాడ మనం ఏమన్నా మొక్కుకున్నామనుకో అది అవుతది ఫ్రెండ్స్. ఏమన్నా సరే మొక్కోవాలి. మనము ఇట్లే ఈ ఈ అసలు లోపలికి ఈ పటాలు ఉంది గదా! మనం లోపలికి పోయేసి క్లీన్ చేసుకోవాలి ఇట్లా. చూడండి, నేనంతా ఫస్టే క్లాత్ తీసుకునేసి బాగా క్లీన్‌గా తుడిసి ఆ కుప్పంతా ఎత్తుతాను ఫ్రెండ్స్. పొడ లేకుండా తుడవాలి. ఇల్లు గానీ, దేవుడి రూమ్ గానీ బాగా క్లీన్ చేయాలి. బాగా క్లీన్ చేస్తేనే, క్లీన్ ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండేది. అలా అయితే చూడండి, నెక్స్ట్ నేను గుగ్గులు చేస్తా ఉన్నాను. పౌర్ణమి అంటే ఇట్లా గుగ్గులు చేసి పెడితే చాలా మంచిది. గుడికి పోదామనేసి ఉన్నాము. సరే సాయంకాలం పోవచ్చులే అనేసి నేను టైం అయిపోయింది. మళ్ళా మా పాప వచ్చేసి కాలేజీకి పోతది గదా! ఆ పిల్లకి నేను నాష్టా చేయాలి. ఇంట్లో పనులు జాస్తి ఉంటది. ఇంట్లోనే ఉంటరు మీరు అంటరు. ఇంట్లోనే ఎంత పని. చూడండి, ఒక 2 విజిల్‌కి అది బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆనియన్ ఉంది కదా! ఆనియన్ వచ్చేసి సన్నగా తరిగి దాని లోపల వేసుకొని ప్యాన్‌లోనే టెంకాయ తురుముకున్న పచ్చి టెంకాయి ఇట్లా తురుముకున్నాను. అది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇట్లా బాగా ఫ్రై అవుతే తర్వాత సాల్ట్ ఉంది. సాల్ట్ ఏస్తే బాగా ఫ్రై అవ్వద్ది. దీంట్లో పసుపు వేసుకోవచ్చు. నేను ఏమి వేసుకోలేదు ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, గుగ్గులు ఉంది కదా! గుగ్గులు బాగా ఉడికింది. ఆ గుగ్గులు వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేస్తా ఉన్నాను. ఒక 2 నిమిషాలు అయితే చాలు. ఆల్రెడీ మనం కుక్కర్‌లో బాగా కుక్ చేసినాం కదా! అయింది. దేవుడికి నైవేద్యం పెడతా ఉన్నాను.
చూడండి నేను అంతలోకి లోపలొచ్చి కూర్చున్నాను. అనేక పూలేస్తా ఉన్నాను. పూలు బాగా అలంకరియాలి. చూడు రాఘవేంద్ర స్వామికి మనం తులసి ఆకు ఆ పూలొచ్చేసి కింద ఒక పాప ఉంది. ఒక పిల్ల ఉంది కింద చెట్లంతా చూసుకుంటది. సరే నేను ఆ పిల్లని అడిగితే నాకు తులసి ఇచ్చింది. ఆ పూలిచ్చింది. ఇట్లా పెట్టుకుంటా ఉన్నాను. కొన్ని వచ్చేసి ఉండయి నాకాడ చామంతి పూలంతా ఉండయి. చూడండి నైవేద్యం పెడతా ఉన్నాను. చెంబులో నీళ్ళు పెట్టినాను. అయన్నీ నేను బాగా క్లీన్ చేసుకున్నాను కదా! పిత్తల సామాన్లు. చూడండి ఇట్టా అలంకరియాలి. ఇట్టా అలంకరిస్తేనే మనకు చూసేకి బావుంటది. దేవుళ్ళకి కూడా చాలా ఇష్టమవుతది. మనం ఎంత పూజ చేస్తే వాళ్ళు చూస్తా ఉంటారు. చూడండి ఇంత నీట్‌గా చెయ్యాలి బాగా. సాయిబాబా ఉన్నాడు. సాయిబాబాకి అభిషేకం చేసినాను. శివలింగం ఉంది. ఆ లింగానికి కూడా అభిషేకం చేసినాను. ఇట్లా బాగా ఇన్ని ఫోటోలు చాలు. అన్ని దేవుళ్ళలో ఉంటాయి. చూడండి మళ్ళా ఆడ కొంచెం డస్ట్ అయింది. సరే అనేసి తుడుచుకుంటా ఉన్నాను. బాగా క్లీనింగ్ పెడతా ఉన్నాను. పూలు ఇంత అలంకరిస్తే చాలు. మాల్‌లో తెచ్చేద్దాం అంటే అవ్వలేదు. ఆడ ఏముంది కిందే పడిపోతా ఉంటాయి. ఊరినే ఇట్ట పైన పెట్టాల్సిందే. ఇట్లా పైన పెట్టి అలంకరియాలి. పసుపు, కుంకుమ పెట్టినా, గాజులు పెట్టినాను ఫ్రెండ్స్. ఇంకా పూజ ఇంకా స్టార్ట్ అవుద్ది. అనేక దీపారాజనకి ఆయిల్ ఏస్తా ఉన్నాను. ఉప్పు దీపం వేరే పెట్టుకున్నా నేను. ఉప్పు దీపాలు మట్టి కుండలో ఉంటల్లా ప్రమేదాలు 2 ఉన్నాయి. అది క్లీన్‌గా నీళ్ళలోనే వాష్ చేసి పసుపు వేసి ఆ పసుపు అంతా పూసినాను 2కి దీపాలకి. అనేక పసుపు, కుంకుమ పెట్టుకొని ఒక దాంట్లో ఉప్పేసి, ఇంకొక దాంట్లో పైనొచ్చేసి ఆయిలేసి, ఒత్తేసి దీపారాజన చేసుకున్నా. నేనెప్పుడు ఇట్ట చేసుకుంటాను ఫ్రెండ్స్. అంటే ఫ్రైడే, ట్యూస్డే, సాటర్డే ఇట్లా చేసుకుంటే నాకు కొంచెం బాగుంటది. మనం ఏమన్నా మొక్కున్నా గూడా గట్టిగా మొక్కోవాలి. ఇప్పుడు మొక్కుంటే ఇంక 2 రోజులైనాక అవ్వలేదే అనుకోకూడదు. మొక్కుతూనే ఉండాలి. మొక్కితేనే చూడండి నేను ఎట్ట మొక్కుతా ఉన్నానో ఒక బుక్ ఉంది. ఆ బుక్‌లో వచ్చేసి పాటలుండయి. ఆ పాటలు వేరే నేను మొక్కుతా ఫ్రెండ్స్. సూత్రాలుండయి. అన్నీ ఆ తల్లి సూత్రాలు ఉంటాయి. మళ్ళా ఇది రాఘవేంద్ర స్వామి ఫోటోలు సూత్రాలు ఉంటాయి. శివప్పది ఉంది. అన్ని దేవుళ్ళది సూత్రాలు ఉంటాయి. నేను పాడతా ఫ్రెండ్స్. ఇట్లా పాడితే బాగా మనశ్శాంతంగా, నెమ్మదిగా ఉండొచ్చు. చూడండి ఇట్లా పూజ చేసుకుంటా ఉన్నాను. నా కాడ ఏముందో ఆ తల్లికే తెలుసు. నా కాడ ఏముందని, ఏం చేసినానో అదే పెడతాను. టెంకాయి, ఫ్రూట్సు అయన్నీ కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ అయన్నీ పెట్టాలంటే. ఇట్లా చేసుకుంటా ఉంటే మనకి బాగుంటది. అందుకే లేసి అడుగుతా ఉన్న దేవుడిని. ఏమన్నా మనకు కోరిక ఉంటే ఏమన్నా అడిగితే ఆ పువ్వు కనపడితే నాకయినట్టు ఫ్రెండ్స్. ఎవరు నమ్మకం వాళ్ళది. నమ్మకంతో గట్టిగా మొక్కుంటే అవుద్ది. అంతా చదువుతా ఉన్నాను. అన్ని దేవుళ్ళది ఒక్కొక్క సూత్రం ఉంది. ఆ సూత్రం నేను చదువుకుంటా ఉన్నాను. శ్రీ రాఘవేంద్రాయ పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మచత భజతో కల్పవృక్షాయ నమతా కామధేనువే సరస్వతి